హాయ్ అండి. మా హోటల్‌లో చేసే వడ సాఫ్ట్‌గా స్పాంజీ లాగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా నేను నైటే పప్పు నానబెట్టుకుంటానండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా గ్రైండర్ వేసుకుంటాను. రుబ్బేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి. దీన్ని కొంచెం బరకగా చూడండి ఈ లూజ్‌గా ఉండేటట్టుగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. తర్వాత వేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇలా చేత్తో వేసేసుకున్నా సరే వచ్చేస్తుంది. చెయ్యి కొంచెం తడి చేసుకొని వేసుకుంటే కనుక మనకి చేతికి అంటుకోకుండా అన్నీ కూడా బాగా వస్తాయండి. రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. వడ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనుకుంటే కనుక రుబ్బుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంతా మైదా వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. చాలా బాగా వస్తాయి. చూడండి నోట్లో వేసుకుంటే